హాయ్ హలో వెల్కమ్ టు హెర్షీ స్టోరీ. సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక పండుగ జరుగుతుందంటే ఫ్యామిలీ అంతా కలిసి స్టార్ట్ అయిపోయి ఊర్లోకి ఎంటర్ అవుతూనే గ్రీనరీ స్టార్ట్ అయిపోతుంది. ఆగి ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. మా అమ్మమ్మ లంచ్ కి చాలా వెరైటీస్ వండారు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ బిర్యానీ, రసం, రైస్ చాలా బాగున్నాయి అన్ని కూడా. పండగ పూట ఫ్యామిలీ అంతా కూర్చొని తింటే చాలా బాగుంటది కదా. అందరం తినేసి అప్పుడు టెంపుల్ కి వెళ్ళాము. చిన్న ఊరు కాబట్టి కాన్స్టెంట్ గా పూల దండలు అవన్నీ వెయ్యరు. సో తమ్ముడేమో ప్లాస్టిక్ పూల దండలు కొని తెచ్చాడు. పువ్వుల దండలు, కండువాసు అన్ని దేవుడికి వేసేసి దండం పెట్టేసుకుని అప్పుడు హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము. హనుమంతుడికి కూడా బట్టలు కొన్నాడు అనమాట. ఆ చేతులతో మేమే హనుమంతుడికి బట్టలు కట్టాము. మా తమ్ముడికి హనుమంతుడు అంటే ఎందుకో చాలా ఇష్టము. సో హనుమంతుడికి బట్టలు కొని ఇవ్వాలి అనుకున్నాడు. సో ఊర్లో ఇచ్చాము. పెద్ద మనవాడు కదా, ప్రేమగా అమ్మమ్మకి చీర కొని ఇచ్చాడు. మా అమ్మ మురిసిపోతూ మరీ చూసేసుకుంది. అండ్ పక్కనే మా పెద్దమ్మమ్మ ఇల్లు ఉంది. అది మొన్న తుఫానికి పడిపోయిందంట. ఇంకా చూడ్డానికి వెళ్ళాము. నాకు ఈ ఇల్లు చాలా బాగా గుర్తు. ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. పల్లెటూరు అంటే చుట్టుపక్కల అందరూ మన చుట్టాలే కదా. మేము వచ్చామని అందరూ వచ్చారు పలకరించడానికి. అందరితో మాట్లాడేసి ఈవినింగ్ స్నాక్ తినేసి జాతరకు రెడీ అయిపోయాము. చిన్నప్పుడు అంటే జాతర అంటే ఎక్సైట్ అయ్యే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏం లేదు ఎక్సైట్మెంట్. అండ్ బొమ్మలు కూడా మనం కొనుక్కోవడానికి ఏముండదు, జస్ట్ చూసేసి డీజే నైట్ కి వెళ్ళిపోయాము. జాతర అంతా చూసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి వైజాగ్ కి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అందరికి ఆఫీస్ ఉంది, సో ఉండటానికి కుదరలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.